హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగర్ అండ్ నవ్య. ఈరోజు వీడియో వచ్చేసి మా ఇద్దరు పాపలు కూడా కిడ్డీ బ్యాంక్లో మనీని అయితే సేవ్ చేసుకున్నారు. ఈరోజు అంటే జనవరి 6 రోజు దీన్ని అయితే మేము ఓపెన్ చేస్తున్నాము. వాళ్ళ అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్య అండ్ జేజమ్మ అండ్ ఇంకా వాళ్ళ నాన్న ఇచ్చిన మనీని అప్పుడప్పుడు ఇలా సేవ్ చేసుకొని కిడ్డీ బ్యాంక్లో అయితే వేసుకునేవాళ్ళు. 9వ తారీఖు 9వ నెల అంటే సెప్టెంబర్ 2024 నుంచి జనవరి 6 వరకు వాళ్ళు సేవ్ చేసుకున్న మనీని అయితే ఈరోజు ఓపెన్ చేస్తున్నారు. ఇద్దరు పిల్లలు కూడా ఇక కిడ్డీ బ్యాంక్ ఓపెన్ చేద్దాము, 1 ఇయర్ దాటింది అని చెప్పిన కాడ నుంచి ఎప్పుడు ఓపెన్ చేస్తామా అని ఊరికే అడుగుతూ ఉన్నారు. ఇలా ఇంకా స్కూల్ నుంచి రాగానే పాప ఇంకా ఓపెన్ చేద్దామా కిడ్డీ బ్యాంకు, చూద్దాం మమ్మీ అని అంటే సరే అనేసి ఇక కిడ్డీ బ్యాంక్లో నుంచి మనీ తీయడం అయితే స్టార్ట్ చేశాము. ఇద్దరు పిల్లలు ఇలా కిడ్డీ బ్యాంక్లో మనీ సేవ్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైము. ఇంకా ఇలా మనీ ఇలా కిడ్డీ బ్యాంక్లో సేవ్ చేశాక ఎంత ఇంట్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్కి డబ్బులు అవసరం పడ్డా సరే ఎప్పుడు కూడా దీన్ని ఒక్కసారి కూడా మేమైతే ఓపెన్ చేయలేదు. ఇంట్లోకి అప్పుడప్పుడు చేంజ్ అవసరం పడుతూ ఉంటుంది కదా, సరే పెద్ద నోట్ వేసి చిన్న నోట్లు తీద్దాము అని కూడా మేము ఎప్పుడు ఓపెన్ చేయలేదు. ఎందుకంటే ఒకసారి అలా తీయడం స్టార్ట్ అయితే ఇంక అట్లనే మనీ తీస్తామో ఏమో అనేసి పిల్లలు దాచుకుంటున్నారు కదా ఎందుకు తీయడం అనేసి ఎప్పుడు చేంజ్ అవసరం పడ్డా కూడా ఇంక అసలుకే తీయలేదు. ఇక్కడ మనీ తీయడం అయితే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. మేము చిన్నప్పుడు దాచిపెట్టుకున్నప్పుడు అయితే మట్టితో తయారు చేసినవి ఉండేవి కదా, వాటిలో అయితే డబ్బులు దాచిపెట్టుకునే వాళ్ళము. అసలు ఇప్పుడు ఇలా ప్లాస్టిక్ దాంట్లో నుంచి డబ్బులు తీయడం అనేది పెద్ద కష్టంగా అయితే ఉంది. ఇంకా వాళ్ళ డాడీ తీస్తుంటే మా పెద్ద పాప నేను తీస్తా అనేసి వాళ్ళ డాడీ దగ్గర నుంచి అయితే ఇక తీసుకొని ఎంతసేపు పట్టిందో మనీని అయితే మొత్తం తీయడానికి ఆల్మోస్ట్ 40 మినిట్స్కి పైనే పట్టింది ఇందులో నుంచి డబ్బులు తీయడానికి. బట్ వాళ్ళ డాడీ దగ్గర నుంచి తీసుకున్నాక ఇక మళ్ళీ వాళ్ళ డాడీ ఎంత అడిగినా కూడా అస్సలు తీయకుండా తనే మొత్తం డబ్బులు ఓపెన్ చేసేసింది. మధ్యలో మా చిన్న పాప వాళ్ళ అక్కని చికాకు చేస్తూ ఉన్నది, డబ్బులు తీస్తుంటే తీయొద్దు అనుకుంటా డబ్బులు తీసినవి పక్కకు తీసుకుంటే ఇక మస్తు చికాకు చేసింది. నేను ఈ కిడ్డీ బ్యాంక్లో అయితే 5,000 to 10,000 మధ్యలో ఉంటాయి అని అనుకున్నాను. ఇంకా వాళ్ళ డాడీ అయితే అసలు అవి కూడా ఉంటాయని అనుకోలేదు. ఎందుకంటే తను మామూలుగా ఎట్లా అంటే డైలీ అప్పుడు 10 రూపీస్ 20 ఇట్లా 50 ఇట్లానే వేసేది మేమైతే. కానీ నాకు తెలుసు కదా, ఎందుకంటే నేను దగ్గరుండి వాళ్ళతో వేయించేది. ఎప్పుడు మా డాడీ వాళ్ళు కానీ మా అత్తయ్య వాళ్ళు కానీ డబ్బులు ఇచ్చినప్పుడు అంటే ఊరు వెళ్ళినప్పుడు ఇస్తారు కదా ఒక్కొక్కసారి 500 నోట్లు అట్లా ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా నేను ఖర్చు పెట్టకుండా కిడ్డీ బ్యాంక్లోనే వేయించాను అనమాట. ఇంకా 200 నోట్లు అయితే వాళ్ళ జేజమ్మ ఎప్పుడైనా ఇచ్చేది. ఇంకా అట్లా నాకు తెలిసి వాళ్ళు ఎంత వేస్తున్నారు ఏంటిదో నాకు ఒక ఎస్టిమేషన్ అనేది అయితే ఉంది. 5,000 to 10,000 మధ్యలో అయితే కిడ్డీ బ్యాంక్లో ఉంటాయని నేను అనుకున్నాను. కానీ వాళ్ళ డాడీ మాత్రం అది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నేను వాళ్ళ డాడీ మనీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా మా ఇద్దరు బంగారాలు అయితే మనీని అయితే సేవ్ చేశారు. చూడండి లాస్ట్ వరకు మా ఇద్దరు పిల్లలు ఎంత సేవ్ చేశారనేది. కిడ్డీ బ్యాంక్లో లాస్ట్ 4 నెలలుగా ఎక్కువ మనీ అయితే వేయలేదు. ఎందుకంటే ఈ సంవత్సరమే మా పెద్ద పాప స్కూల్లో అయితే జాయిన్ అయింది. వాళ్ళ డాడీ డ్రాప్ చేసినప్పుడు అయితే ఒక్కడే వెళ్ళొస్తాడు కాబట్టి సరిపోతుంది. ఇంకా ఒక్కొక్కసారి వాళ్ళ డాడీ అవైలబుల్గా లేనప్పుడు నేనే స్కూల్ దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ తీసుకొని రావాలి. అలా వెళ్తూ వచ్చే దారిలో కొట్లు ఉంటాయి కదా, ఇంకా పిల్లలు ఎందుకు ఆగుతారు, మమ్మీ అది కొనివ్వు ఇది కొనివ్వు అనేసరికి ఇంకా ఇద్దరు పిల్లలు ఇంకా వాళ్ళకి కొనిచ్చడం వల్ల అంటే డబ్బులు ఉన్నాయి కానీ ఎక్కువ సేవ్ చేయలేకపోయాం అనమాట. ఎందుకంటే మా అసలే చిన్న జీతాలు, ఇంక ఈ చిన్న జీతాలలో సేవ్ చేయడం అంటే చాలా కష్టము. 10, 20, 30 ఇట్లా రోజు ఒక 50 లోపు అయితే సేవ్ చేయించే వాళ్ళము. కానీ ఇంక ఈ 4 monthsగా అయితే అది ఇక కుదరలేదనమాట ఎక్కువ సేవ్ చేయడం అనేది. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఎందుకంటే మా పిల్లలు సేవ్ చేయడం అనేది ఒక ఎత్తు అయితే దాంట్లో మేము వాడకపోవడం అనేది ఒక ఎత్తు. ఇంకా వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి ఎవరైనా మనీ ఇచ్చినా అంటే వాళ్ళ తాతయ్య వాళ్ళు ఇచ్చినా కూడా మమ్మీ ఇది కిడ్డీ బ్యాంక్లో వేసుకుందామా ఈ థాట్లోనే వాళ్ళ మైండ్ సెట్ ఉండేసి ఇంకా డబ్బులు దాచిపెట్టుకునే వాళ్ళు అనమాట. ప్లాస్టిక్ కిడ్డీ బ్యాంక్ అయితే ఇంకా చాలా చిరాకే తెప్పించింది. ఒక్కొక్కసారి డబ్బులు చినిగిపోతాయేమో ఇందులో నుంచి తీస్తున్నప్పుడు అయితే అనిపించింది. బట్ చిరగకుండా చాలా చిన్నగా అయితే మా పాప అయితే తీసింది. ఇలా అంతా మనీ కూడా కిడ్డీ బ్యాంక్లో నుంచి తీసాక ఇక 10 రూపీస్ 20, 50, 100, 200, 500 ఇలా అన్నీ సపరేట్గా పెట్టుకొని వాటి ఫోల్డింగ్స్ అయితే అన్నీ తీసేసి పెట్టుకున్నాము. ఒకసారి మనీని చూడండి సపరేట్ చేశాక మా పిల్లలు ఎంతగానో సేవ్ చేశారో మాకే భలే అనిపించింది. ఇప్పుడు మనీ కౌంట్ చేయాలి. ఈ లోపు అయితే నేను 10 రూపీస్ 20, 50 ఎన్ని నోట్స్ వస్తాయి అనేసి అయితే ఒక పేపర్లో నోట్స్లో అయితే రాసుకున్నాను.
ఇంకా కౌంటింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ 10 రూపీస్ నోట్స్ అయితే కౌంట్ చేసాము. ఇంకా ఫస్ట్ 10 రూపీస్ నోట్స్ వచ్చేసి 44 ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా 20 రూపీస్ నోట్స్ అయితే కౌంట్ చేసాము. 20 నోట్స్ వచ్చేసి 34 ఉన్నాయి. 34 × 2 అనేది రాసుకున్నాను. నెక్స్ట్ 50 నోట్స్ వచ్చేసి 8 ఉన్నాయి అన్నమాట. 8 × 5 అనేది రాసుకున్నాను. ఇంకా 100 రూపీస్ నోట్స్ వచ్చేసి 21 అయితే వచ్చాయి. 21 × 100 అనేది రాసుకున్నాను. నెక్స్ట్ ఇంకా 200 నోట్స్ వచ్చేసి 4 ఉన్నాయి. 4 × 200 అయితే రాసుకున్నాను. లాస్ట్గా 500 నోట్స్ అయితే కౌంట్ చేసాము. 500 నోట్స్ అయితే 18 అయితే వచ్చాయి. 18 × 5 అయితే రాసుకున్నాను. ఇప్పుడు అన్నీ కూడా క్యాలిక్యులేట్ అయితే చేస్తున్నాను. 10లు 44 నోట్లు అయితే ఉన్నాయి కాబట్టి ఇక 44 వేసుకొని పక్కన 0 అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ 20లు 34 × 2 వచ్చింది. 2 4 8 2 3 6 అంటే 680 అయితే 20 రూపాయలు అయితే వచ్చాయి. నెక్స్ట్ 50 రూపాయల నోట్లు 8 అయితే వచ్చాయి. 8 5 40 ప్లస్ 0 400 అయితే ఉన్నాయి. ఇంకా 100 రూపాయల నోట్లు అయితే 21 వచ్చాయి కాబట్టి 21 × 100 2000 ఒక్కందా. 200 అయితే 4 ఉన్నాయి కాబట్టి 4 2 8 800. ఇంకా 500 నోట్లు వచ్చేసి 18 × 5 క్యాలిక్యులేట్ చేసుకున్నాను. 90 అయితే వచ్చింది. పక్కన 2 సున్నాలు 9000. టోటల్ అయితే కౌంటింగ్ చేసేసాను. ఇప్పుడు వీటన్నిటిని కలిపి యాడ్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి 9000 అయితే రాసుకున్నాను. నెక్స్ట్ హైయెస్ట్ అమౌంట్ 2100 అయితే ఉంది. ఇదైతే రాసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 800 ఉంది. ఈ 800 వచ్చేసి 100 ప్లేస్లో అయితే రాసుకున్నాను. నెక్స్ట్ 680 680. నెక్స్ట్ 440 440. నెక్స్ట్ 400 అంటే 400. ఇప్పుడు వీటన్నిటిని కలిపి యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే 0. నెక్స్ట్ 8 + 4 వచ్చేసి 12. నెక్స్ట్ వచ్చేసి 6 4 10 8 2 1 ఉన్నాయి కాబట్టి 20 24 అయితే వచ్చింది. 2 పక్కన రాసేసుకొని 4 ఇక్కడైతే పెట్టుకున్నాను. 9 10 11 12 13 13,420 రూపాయలు అయితే మా పిల్లలు సేవ్ అయితే చేశారనమాట. ఎంత హ్యాపీగా అనిపించిందో. నెక్స్ట్ కాయిన్స్ మర్చిపోయాను కదా, కాయిన్స్ వచ్చేసి కూడా యాడ్ చేస్తున్నాను. కాయిన్స్ వచ్చేసి 10 రూపాయల కాయిన్లు అండ్ 20 రూపాయల కాయిన్లు మొత్తం కలిపి 80 రూపీస్ అయితే సేవ్ చేశారు. ఇప్పుడు మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ వచ్చేసి 13,500 రూపాయలని మా పిల్లలు అయితే సేవ్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది మా పిల్లలు ఇంత అమౌంట్ని సేవ్ చేయడం అనేది. మా పిల్లలు ఇలా మనీని సేవ్ చేయడం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.